ఈ రాత్రి అడగడానికి మీ కృప మాకు అనుగ్రహించండి. దేవా, మీరెంత గొప్ప రాజు మేము గ్రహించడానికి మీ కృప చూపించమని వందనాలు చెల్లిసేంతవరకు నాయన మీ సేవకులు మోసెస్ గారిలో నుంచి కొన్ని విషయాలు మాకు తెలియచేశారు. అందరూ బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు వాక్యం మీరు మీ వారి వాక్య భాగం నుండి నా ద్వారా అందరితో మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట మన దేవుడు ఎంత గొప్పవాడు ఈ ఒక్క మాటలోనే మనకు అర్థమవుతుంది. యెహోవాకు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తలకు నేనే మీకు రాజును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మనకు రాజు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని ఎదుట మన పితరులందరూ ప్రార్థన చేశారు. ఆ పరిశుద్ధులు కూడా ఆ రాజు ఎదుటే ఎజ్రా ప్రార్థన చేశాడు. ఆ రాజు ఎదుటే మొర్దెకై ప్రార్థన చేశాడు. ఆ రాజు ఎదుటే ఆ ఎస్తేరు చెలికత్తలందరూ ప్రార్థన చేశారు. ఆ రాజు ఎదుటే ఇశ్రాయేలు ఆ యూదులందరూ కూడా అక్కడే ఆయన దగ్గరే ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎదుట ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఆ రాజు దగ్గర ఎవరైతే మనవి చేస్తారో, ఆ రాజుని ఎవరైతే వేడుకుంటారో, ఆ రాజు సమస్తం ఇవ్వగలిగిన రాజు అని ఈ రాత్రి మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల గురించి మనము నెహెమ్యా గ్రంథం దగ్గరికి ఒక మాట మీకు గుర్తు చేస్తాను. అందులో ఒక మాట గుర్తు చేసి మళ్ళీ ఇక్కడే మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. ఆ నెహెమ్యా గ్రంథంలో వచ్చినప్పుడు మొదటి అధ్యాయం 3-4 వచనాలు చదవండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి అని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చాలా విషయాలు ఉన్నాయి అక్కడ, తర్వాత ధ్యానించాను. ఆకాశమందలి దేవుని ఎదుట నేనేం చేశాను? విజ్ఞాపన చేసి తిని అంటున్నాను. సృష్టికర్త దేవుని ఎదుట ఆయన విజ్ఞాపన చేశాడు. పిల్లరా, యెరూషలేము యొక్క ప్రాకారం కూలిపోవడం, అగ్ని చేత కాల్చబడ్డం, ప్రజలు పొందిన శ్రమ, ప్రజలు పొందిన కష్టం, ఇబ్బంది, ఆ యొక్క సమస్య ఎప్పుడైతే విన్నాడో ఆ నెహెమ్యాలో గొప్ప భారం తెచ్చుకున్నాడు. ఆ సంగతి విన్న తర్వాత వెంటనే ఆయన మౌనంగా లేడు. ఆ సంగతులు విన్న తర్వాత ఆయన కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఏం చేశాడు చెప్పండి? ఉపవాసం ఉండి, దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవునికి ఆయన విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెహెమ్యా విజ్ఞాపన చేయడానికి ఏమాత్రం అవసరత లేదు. ఎందుకో తెలుసా? ఆయన కూడా రాజుకి గిన్నెలు ఇచ్చేవాడు. రాజుకి ఏమందిస్తారు చెప్పండి? గిన్నెలు ఇచ్చేవాడు. ఆ 11-12 వచనం చూడండి. 11 వచనం కింద మధ్యలో ఈ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా